మెగా డిఎస్సి కోసం ముందుగా వైసీపీ వాళ్ళకి ఆ నాయకుడికి కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ అధినాయకుడికి జగన్మోహన్ రెడ్డికి కానీ మెగా డిఎస్సి మీద మాట్లాడే అర్హత లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. 31నే సాక్షి క్యాలెండర్ విడుదల చేశాడు ప్రతి సంవత్సరం. నీకు సాక్షి క్యాలెండర్ విడుదల చేసుకున్న వ్యక్తివి మెగా డిఎస్సి కోసం సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? 5 ఏళ్ళు కూడా మరి ఒక్క సంవత్సరం అన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేసావా? ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చావా? ఇవ్వకపోగా నిన్ను ఎప్పుడో నువ్వు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు టీచర్ కొట్టాడని ఆ కక్ష పెట్టుకొని నువ్వు టీచర్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టావు. ఎంత నీచుడు నువ్వెప్పుడో చదువుకున్న రోజుల్లో నిన్ను టీచర్ స్కూల్లో కొట్టాడని నువ్వు వైన్ షాపుల దగ్గర కాపలా పెడతావా? వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన చరిత్ర నీదైతే టీచర్ని సింగపూర్ పంపించిన చరిత్ర నారా లోకేష్ది. నువ్వు నారా లోకేష్ని ఎలా రిజైన్ చేయమని అడుగుతున్నావు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ ఎలాగంటే ఏదన్నా వాళ్ళు దొంగ దొరికినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తాడు. నిన్న తన పిఏ దొరికాడుగా, తన పిఏను బొల్ల బ్రహ్మనాయుడు వాళ్ళిద్దరు దొరికారుగా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వస్తారు రోడ్ల మీద. ప్రజలకు సమస్య ఉందంటే జగన్మోహన్ రెడ్డి కనబడ్డు. వాళ్ళది ఏదన్నా తప్పు బయటకు వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు ఆ 11 మంది క్రికెట్ టీం లాగా.